సార్ గతంలో చూసాం అంటే ఎక్కడా కూడా గ్రామీణ వ్యవస్థలో ఒక సర్పంచ్ కానీ విధులు కానీ నిధులు కానీ అలాంటివి ఏమి లేకుండా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేశాడు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటని కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఇక ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ పల్లెటూర్లకు కానీ లేకపోతే గ్రామీణ వ్యవస్థను కానీ మళ్ళీ తీసుకొచ్చుకుందామని ఆయన చెప్పడం కానీ మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు అంటారు. వచ్చినాయని అనుకుంటున్నాం. అంతకుముందు ఏముంది, పల్లెటూర్లన్నీ కుప్పకూలి గోతులు మయమై బురదమయమై పోటానికి వస్తానికి అవస్థపడి కాళ్ళు ఎరిగి చేతులు ఎరిగి జనానికి ఏమీ లేకుండా కనీసం రైతు పొలం వెళ్ళాలంటే రోడ్లు లేవు. సరే పొలం వదిలేయండి, మురికి కాలువలు లేవు, నీళ్ళు లేవు, కాలువలు ఎక్కడ సైడ్ కాలువలు లేవు, పోతే ఈది దీపాలు లేవు. అంతా భయంతో బతికారు. మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటున్నాం. సో గత కొద్ది రోజులుగా చూస్తున్నారు సరే, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ల వ్యవహారం కానివ్వండి, లేదా అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి అమరావతిని డెవలప్ చేసే కార్యక్రమాల్లో భాగంగా కానివ్వండి, అంటే చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోవచ్చా? చేస్తున్నారు, చేసి కనపడుతుంది కదండి, చేసుకుంటా వెళ్ళబట్టే కదా అవన్నీ. గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. మరి మనం సర్దుకోవాలంటే రైతైనా పంట పండించి లాస్ వచ్చినాక చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది కదా. ఇది అంటే 5-6 నెలలు కేంద్ర ప్రభుత్వం అండుంది, దాన్ని బట్టి పైకి వెళ్తారు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి చేస్తారు అని మేము అనుకుంటున్నాం. కొంత టైం ఇవ్వాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంతా అరాచకం జరిగిపోతుంది, అసలు ఏం లేదు, ఆయన ఏదో ఆ సూపర్ 6 పథకాలు కేవలం మభ్య పెట్టి వచ్చాడు జనాల్లో. ఆయన అలాగే చేశాడు కాబట్టి దొంగడికి దొంగ పనులే గుర్తు వస్తూ ఉంటాయి, మంచోడికి మంచిగా గుర్తు వస్తూ ఉంటుంది. చేసి వాడిని కదిలిచ్చి 4 రాళ్ళు వేపిస్తూ ఉంటారు. మంచి చేసేవాడిని ఎప్పుడు పైకి బానీరుగా, చెడు చేసేవాడిది బయటికి వెళ్ళి వస్తుంది. అంతా మంచి చేసినా కనపడుద్ది. ఇది మంచి చేయబడతాడనేగా మనం అందరూ జనం ఓటేసింది, నిలబడింది. అతని ఇప్పుడు బాబుని కాదు గెలిపించింది, బాబే జనాన్ని గెలిపించాడు. బాబే జనాన్ని గెలిపించాడు కాదు, బాబే జనం. ఈ అతను చేసిన అరాచకాలు అన్నీ అరాచకాలు. ఏది మంచి, ఇప్పుడు మీతో మేము మాట్లాడాలన్నా కూడా భయపడేవాళ్ళం ఒక టైంలో. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా, అన్యాయం మాట్లాడుతున్నారా, న్యాయం మాట్లాడుతున్నారా అనేది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాడికి ఏదోటి పైనుంచి కేసు అయినో అదేనో ఏడిపిస్తామో చేయని కాడో ఏదో ఒక రకంగా తిప్పుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు శేక్షగా వాళ్ళు శేక్షగా తిరుగుతున్నారు, జనము శేక్షగా తిరుగుతున్నారు. వాళ్ళు వస్తే తారబోలు పట్టాలు కట్టుకోవటం, అడ్డాలు కట్టుకోవటం, చెట్లు ఈ రోడ్డుకి ఎప్పుడు రాకుండా ఉంటాడా అని మేము అనుకునేవాళ్ళం. ఈ కూర్చోడానికి కూడా ఈ చెట్లు ఈ కనపడడం, బాబు ఇటు రాకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటా ఉండేవాళ్ళం. మార్పు కనబడుతుందంట, బాగా మార్పు కనపడుతుంది. 100కి 90 ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతలో బాగుంది, చాలా బాగుంది. ముసలాళ్ళ పెంచను పెంచి నేను పెంచుతానని 5 సంవత్సరాల్లో ఒక 1000 రూపాయలు పెంచేతాలకే ఆయన అల్లాడిపోయి నేను అంతా నా వాళ్ళే మొత్తం అంతా నాకే ఓట్లేస్తారు అనుకున్నాడు. కానీ చంద్రబాబు మాట నమ్మారు. చంద్రబాబు చెప్పినట్టుగానే ఇదిగో మీకు 3 నెలలతో కూడా కలిపి 7 ఏళ్ళు ఇస్తానన్నాడు. 7 ఏళ్ళు ఇచ్చేసాడు. తర్వాత 4 ఏళ్ళు చేశాడు. 4 ఏళ్ళు శుభ్రంగా 1 మంత్ ఒక్క రోజులో పనిచేశారు. ఈ వాలంటీర్లో పెట్టుకొని అడ్డం పెట్టుకొని వాలంటీర్లో ఒకరిని బియ్యం బళ్ళు ఒకరిని పెట్టుకొని బియ్యం బళ్ళు ఉన్నాయి. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎదురు చూసి చస్తారు. వాడు పుష్ని వెళ్తాడు అవతలకి, వెళ్తే బియ్యం రాదేమో చేస్తున్నారు జనం. అది వేస్ట్. ముందు ఈ వాలంటీర్లు కూడా వేస్ట్. రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి గ్రామాన ఇవన్నీ ఉద్యమాటలు ఏమీ జరిగింది ఒకటి లేదు. ఇవాళ అంతా 2 నెలలు అయింది, అనుకున్నట్టుగా చిన్నగా జరిగిపోతున్నాయి. మరి పెన్షన్ను శుభ్రంగా ఇచ్చేస్తున్నాడు. రాజధాని మొదలుపెట్టి పనులు చేస్తున్నారు. 30,000 ఎకరాలు భూమి ఇస్తే నమ్మి రైతులకి ఆ దుర్మార్గుడు వాడిని ఏమన్నా పాపమే. ఆ దుర్మార్గుడు నట్టేట ముంచేశాడు, అడవి చేసేసాడు.
మీరు చూసారో లేదో మీకు తెలుసు. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ లో పెద్ద పెద్ద పాములు క్లియర్ ఇప్పుడు అవుతుంది. 36 కోట్లు 37 కోట్లు నారాయణ దగ్గరుండి దాన్ని కేంద్రీకరించి చేపిస్తున్నాడు. దగ్గర అవుతున్నాయి. సో ఇన్ని ఖర్చులు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. గత 5 ఏళ్లలో ఎంత అప్పులు చేశారో తెలుసు. అయినా కూడా ఇంకా అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వాన్ని పదే టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలి బాబాయ్? ఆడు పిచ్చ ఎదవ సైకో అన్నదానికి ఫస్ట్ వాడికి తెలియదు రాజకీయం తెలిస్తే 150 సీట్లు ఇచ్చారు. ఇదే 50 సంవత్సరాలు ఆలోచన అది కనుక జనంలో ఇస్తే వీడు దుర్మార్గులు వెనకాల ఉండారు. అందరూ ఎవడికి అందిందాడే దోచుకుంటున్నారు. ఇసుక దోచుకొని, గ్రానైట్లు దోచుకొని, కోరీలు దోచుకొని బయటకు వస్తే అంటారా? అంటే ఒక్కొక్కటి వాళ్ళ భాగవతాలని బయటకు వస్తున్నాయి. వస్తున్నాయి బయటికి. అందరికి తప్పదు. ఇవన్నీ తెలుసుగా అందరికీ. సామాన్యంగా ఉండే మాకే తెలిస్తే మీకెందుకు తెలియదు? మీరేదో మమ్మల్ని అడుగుతున్నారు కానీ ప్రజలు అనుకునే దానికోసం మీరు అడుగుతున్నారు. మొత్తం మీద మార్పు ఉంది. తప్పు చేసిన ఖచ్చితంగా నోరు లేదు ఇక్కడ. ఇక ఎవరికి నోరు లేదు. ఎంత ఇప్పుడు దాకా వాగినాళ్ళు భయపడి మీతో చెప్పడానికి భయపడ్డారు. మీలాంటి వాళ్ళు వస్తే చెప్పడానికి భయపడి అది ఆయన చూపించంటాడు. ఒక్కొక్క ఆయన మాట్లాడుకునేది లేదు. 4 సార్లు ఇచ్చారనుకో ఏమో ఆ పోలీసు వాళ్ళని అరే ఆడు ఎక్కువ మాట్లాడుతున్నాడు రా అని లాక్కురా అంటరా. ముందు దానికి ఏ కారణమో ఏందో తెలియదు. వాస్తవమో కాదు. వాళ్ళు నిర్బంధించడం, 4 రోజులు ఇబ్బంది పెడతాం, ఇదంతా మనకు ఎందుకు జనం సైడ్ అయిపోయారు.